ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 9 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యోబు గ్రంథం 38, 39, 40 అధ్యాయాలు. సాయంత్రం అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 1 నుండి 21వ వచనం వరకు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధి మీకు తోడైనగాక. మోషేతో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని సెలవిచ్చిన ప్రభు ఆ వాగ్దానం ఈ దినమున మీకు దయచేస్తున్నారు. ఆ వాగ్దానాన్ని మీరు స్వాధీనపరచుకునండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయం మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారా? దేవుని వాక్యాన్ని మీరు చదివారా? ఈ 2 పనులు ప్రతిరోజు ప్రారంభంలోనే మీరు తప్పకుండా చేయాలి. ఒక పక్షికి 2 రెక్కలున్నట్లు ఆ పక్షి 2 రెక్కలు చాపి గగన తలములో అది అద్భుతంగా సంతోషముతో ఎగిరిన విధముగా మీరు కూడా మీ ఆత్మల లోకంలో ఆత్మీయంగా ఉన్నతంగా అంతకంతకు ఈ 2 రెక్కలతో ఎగురుతూ మీరు బలాభివృద్ధి నొందాలని దేవుని యొక్క ఆశ. ప్రియ దేవుని బిడ్డ, అప్పుడు మీకు జయం కలుగుతుంది. నిరాశలో నిరీక్షణ పుడుతుంది. ఆవేదనలో ఆనందం కలుగుతుంది. కన్నీటిలో కమనీయ విందులు నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రార్థించు, దేవుని వాక్యాన్ని పఠించు. దేవుడు నీకు మేలు చేయునుగాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభువారిచ్చిన ఒక లేఖన భాగం చదువుకుందాం. దావీదు రాసిన 25వ కీర్తన 3వ వచనం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి యథార్థ హృదయంతో నమ్మి ఆయనను ఆశ్రయించి ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారముగా దైవ చిత్తానుసారంగా నడుచుకున్న ఏ పురుషుడు కానీ ఏ స్త్రీ కానీ అవమానము చెందినట్లు, ఓడిపోయినట్లు, సిగ్గునొందినట్లు మీరు అనడాన్ని చూసారా? లేదు దేవుని బిడ్డలారా, అటువంటి మనుష్యుడు ఎక్కడ వెతికిన కానరాడు. ఎందుకనంటే పరిశుద్ధాత్మ ద్వారా దావీదు దేవుని యొక్క కృపను, దేవుని యొక్క అద్భుతమైన విజయాలను, దేవుని యొక్క ఆశీర్వాదాలను అతడు అనుభవించి ఈ సాక్ష్యం పలుకుతున్నాడు. దేవా, నీ కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారు ఎన్నడూ కూడా సిగ్గునొందరయ్యా. ఆ మాట దావీదు ఎందుకంత ధైర్యంతో చెప్తున్నాడు? దావీదు ఎందుకు అలా చెప్తున్నాడంటే రుజువు దావీదే, నిదర్శనం దావీదే. దావీదు దేవుని సన్నిధిలో ఎన్నో మార్లు కనిపెట్టుకొని ఉన్నాడు. కానీ అతడు సిగ్గునొందలేదు, అవమానపరచబడలేదు. దేవుడు అలాంటి నింద అతని మీదకి రానివ్వలేదు. మీ ఉద్యోగం విషయంలో, మీ కుటుంబం విషయంలో, మీ పిల్లల విషయంలో, మీ ప్రమోషన్ విషయంలో, మీ చదువు విషయంలో, మీ ఆర్థిక విషయాలలో, నీ వివాహం విషయంలో, మరి దేని విషయంలోనూ మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టుకోనండి. మీరు ఎన్నడూ కూడా సిగ్గునొందరు. చాలామంది దేవుని విషయంలో నువ్వు కనిపెట్టుకుంటున్నప్పుడు నీ బంధువులే, నీ స్నేహితులే, నీ ఆప్తులే, నీ శ్రేయభిలాషులే, వాళ్ళందరూ కూడా దేవుని నమ్ముకొని నువ్వేం బాగుపడ్డావు? దేవుడు నీకేం చేశాడు? నీ పరిస్థితులు ఏమైనా మారాయా అని నేను ఎత్తిపడవచ్చు, నిన్ను గూర్చి వ్యంగ్యంగా మాట్లాడుతుండొచ్చు. కానీ ఆట అంతము కాలేదు, పరీక్ష పూర్తి అవ్వలేదు.
జయమా అపజయమా తెలిసేది ఎప్పుడు? ఆట పూర్తయిన తర్వాతనే. దేవుడి చేతిలోనే ఉన్నాం. నిన్ను ఆయన పరిశోధిస్తున్నాడు, నిన్ను ఆయన పరీక్షిస్తున్నాడు. అది ముగించబడిన తర్వాత నీకెంత జయమో, నీవు దేనికోసమైతే కనిపెట్టుకుని ఉన్నావో దానిని 7 అంతలు నీ దగ్గరికి దేవుడు తీసుకొని వచ్చినప్పుడు నిన్ను నిందించిన నాలుకలు, నిన్ను తృణీకరించినటువంటి వారే సిగ్గునందుతారు, వారే అవమానపరచబడతారు. అయ్యయ్యో, మేము తొందరపడి అన్ని మాటలు అన్నామే, కానీ వాళ్ళ దేవుడు నిజంగా గొప్పవాడు, దేవుడు ఈ కార్యం వారి పక్షాన ఆయన నిలబడి చేశాడని వారే సాక్ష్యం పలకబోతున్నారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, ఎన్నటెన్నటికి నీ నిరీక్షణ కోల్పోనియవద్దు. నువ్వు ఆయన మీదనే నీ గురి నిలుపు, ఆయన మీదనే సదాకాలం నీ ఆశ ఉంచు. నీ దేవుని యందు నువ్వు ఉంచిన ఆ ఆశ ఎదుట ఏ శక్తి నిలవలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నిరాశపడకు, నిరీక్షణతో ఉండు. ప్రభు నీకు మేలు చేయబోతున్నాడు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ప్రభువా, మీ కొరకు కనిపెట్టుకుని ఉన్న వారిలో ఎవరైనాను సిగ్గునుందినట్లుగా మేము చూడలేదు. మా తండ్రి, యథార్థ హృదయంతో మిమ్మల్ని వెతికినటువంటి వారు మీ నుండి గొప్ప కార్యములు అనుభవించారు. ప్రభువా, వారిని మీరు ఎన్నడూ కూడా దాటిపోలేదు. ఇదిగో ఈ ఉదయకాల సమయం మీ వాక్కుని మా యొద్దకు తీసుకుని వచ్చారు. మా ప్రియులు ఈ మాటలు విని మీ యందు నిరీక్షణ కలిగి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. వారికి మీరు సహాయం చేయండి. అద్భుతమైనటువంటి కార్యాలు వారు అనుభవించి మిమ్మల్ని స్తుతించుదురుగాక. వారు కోరినది వారికి మీరు అనుగ్రహించుదురుగాక. మా తండ్రి, ఆశ్చర్యకరమైన మీ కృప మా ప్రియులకు దయచేసి వారి ద్వారా మీ నామానికి ఒక గొప్ప మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.